మల్లిగాడి కిట్టుని కర్ర తీసుకొని కొట్టాడు. అసలు మూమెంట్ ఏంటంటే మామ, కిట్టుగాడేమో డాన్స్ రీల్, నారాజ్ గాడేమో కామెడీ రీల్ చేద్దామని చెప్పేసి పార్క్ వెళ్ళాము. చాలా డెడికేషన్ తో కిట్టుగాడు స్టెప్ వేస్తుంటే మధ్యలోనేమో నారాజ్ మామ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పటికే లైట్ ఫెయిల్ అయిపోయింది, ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు అని అడిగితే నేను కామెడీ వీడియో తీసుకుంటున్నా అని చెప్పి అంటున్నాడు. ఇంకో పక్క మా మల్లిగాడేమో పార్క్ వచ్చిన పిల్లల్ని భయపెడుతున్నాడు. సరే అని చెప్పేసి మళ్ళా షూట్ చేస్తుంటే మళ్ళా వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాడు. నారాజ్ గారు డిస్టర్బ్ చేయడం వల్ల లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా వీడియో కూడా తీసుకోకుండా పక్క అయితే వచ్చేసాడు కిట్టు. ఇంకా నారాజ్ గాడేమో ఫన్నీ రీల్ తీయడం మొదలు పెట్టాడు. ఇంకా కిట్టుగాడు ఉరిగిని వదిలిపెడతాడా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా కిక్కు. వాళ్ళు షూట్ చేస్తుంటే వీడి మధ్యలోకి వెళ్ళి కుప్పి గంతులేస్తున్నాడు. ఇప్పుడు వీడు కదిలిచ్చాడని చెప్పేసి అందరూ కలిసి రౌండ్ అప్ వేసి వాడు వేసుకుంటున్నారు. అప్పటికైనా మా దోలపురుష్ కిట్టు కూడా ఆగాలిగా, మళ్ళీ వెళ్ళి కదిలిచ్చాడు. ఇంకా మల్లిగాడి కోపం వచ్చి పక్కనే ఉన్న కర్ర తీసుకుని నేను కొట్టడానికి వచ్చాడు. నారాజ్ గాడేమో నేను షూట్ చేయను రా బాబా అని చెప్పేసి కింద కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్నాడు. కిట్టుగాడు నేను కదిలి షూట్ చేసుకో అన్నాడు. వామ్మో ఏంటి ప్లేట్ అని షాక్ అవ్వమాకండి, అది టమాటా సాస్. నారాజ్ గారిని ఇలా చూస్తుంటే చాలా కామెడీగా ఉన్నాడు. కిట్టుగాడికేమో నవ్వి పట్ల నొప్పి వచ్చింది, అయినా కూడా నవ్వడం మాత్రం ఆపట్లేదు. ఇంకా అలా వీడియో షూట్ అయితే కంప్లీట్ చేసేసా. వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వెళ్లే ముందు ఛానల్ ని ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మావా.